హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే తెలంగాణ పాలసీ 2025కి సంబంధించి గవర్నమెంట్ హాస్టల్స్ అలానే ప్రైవేట్ హాస్టల్స్కి ఫీజు ఎంత ఉంటుంది, ఈ రెండిట్లో ఏవి బెస్ట్గా ఉంటాయి, అలానే ఎక్కడ స్ట్రిక్ట్గా ఉంటుంది అన్నది వీడియోలో అయితే మనం క్లియర్గా అయితే గమనిద్దాం. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీకు అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా గవర్నమెంట్ హాస్టల్స్ కావచ్చు, ప్రైవేట్ హాస్టల్స్ కావచ్చు, వీటి రిలేటెడ్గా మనం అయితే మాట్లాడదాం. తెలంగాణ పాలసీ రిలేటెడ్గా ఫ్రెండ్స్, ఇక్కడ గమనించినట్టయితే ప్రైవేట్ కాలేజెస్లో స్ప్లిట్ అయితే ఉంటుంది, కానీ గవర్నమెంట్ కాలేజెస్ మాత్రం ఒకటే విధంగా అయితే ఉంటాయి. అంటే ఏ విధంగా అంటే ఇప్పుడు మనకి ఏవైతే గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయో ఈ యొక్క గవర్నమెంట్ కాలేజెస్లో హాస్టల్స్ అయితే ఉంటాయి. అంటే గవర్నమెంట్ కాలేజెస్లో గవర్నమెంట్ వాళ్ళే కొన్ని హాస్టల్స్ ఆ గవర్నమెంట్ కాలేజెస్లోనే రెసిడెన్షియల్గా హాస్టల్స్ కూడా ఉంటాయి. అవి ఒక టైప్ ఆఫ్ హాస్టల్స్. ఇక రెండవది ఏంటి అంటే ప్రైవేట్ కాలేజ్. ఇక్కడ ప్రైవేట్ హాస్టల్స్ అంటే ఏ విధంగా ఉంటుంది అంటే రెండుగా డివైడ్ అవుతాయి. ఒకటి ఏంటి అంటే ప్రైవేట్ కాలేజెస్ ఉంటాయి కదా, కాలేజెస్ వాళ్ళే ఓన్గా హాస్టల్స్ అనేవి ఉంటాయి. అది కూడా విత్ ఇన్ ద క్యాంపస్ ఉంటాయి, అందులోనూ రెసిడెన్షియల్ హాస్టల్స్ అయితే ఉంటాయి. సో అది ఒక రకమైన హాస్టల్స్. ఇక రెండవది ఏంటి అంటే కాలేజెస్ ఏవైతే ఉన్నాయో కాలేజెస్ బయట కొద్దిమంది మనకు సింగిల్ పర్సన్స్ కావచ్చు, అట్లా ఒక అపార్ట్మెంట్ తీసుకొని ఒక బిల్డింగ్ తీసుకొని అట్లా మనకు హాస్టల్స్ కూడా రన్ చేస్తూ ఉంటారు. అలాంటి టైప్ ఆఫ్ హాస్టల్స్ కూడా మనకైతే ఉంటాయి. సో ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మనమైతే డీటెయిల్డ్గా అయితే తెలుసుకుందాం. ముందుగా ఫస్ట్ది ఏంటి అంటే గవర్నమెంట్ హాస్టల్స్. ఇక్కడ గవర్నమెంట్ హాస్టల్స్ రిలేటెడ్గా మాట్లాడుకున్నట్టయితే అడ్మిషన్ కోసం మీరు ఏదైతే కాలేజ్ ఉందో కాలేజ్ వాళ్ళనే కనుక్కోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఉంటాయి. పర్టికులర్గా సీట్ ఇవ్వడానికి వచ్చేటప్పటికి మీ హౌస్ ఇంత దూరంలో ఉండాలి, ఇంతకంటే ఎక్కువ దూరం ఉంటేనే మీకు ఈ యొక్క హాస్టల్లో సీట్ అయితే వస్తుంది. అలా కొన్ని కండిషన్స్ అయితే ఉంటాయి. అవి మీరు కాలేజ్ వాళ్ళని అయితే అడగచ్చు. జస్ట్ ఎందుకు అంటే లాంగ్ నుంచి వచ్చే పీపుల్కి ఫేవరబుల్గా ఉండడానికి ఇలాంటి కండిషన్స్ అయితే ఉంటాయి, అంతేగాని ఎగ్జాక్ట్గా వాళ్ళకే ఇవ్వాలని అయితే కాదు. సో మీకు అలా కొంచెం డెడికేటెడ్గా తెలిసి అడిగినా కూడా వాళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తారు, ప్రాబ్లం లేదు. మరి ఫీజు ఎంత ఉంటుంది అనే విషయానికి వచ్చినట్టయితే నాకు తెలిసినంత వరకు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఏంటంటే అరౌండ్ 2500 పర్ మంత్ మనకు ఉండడానికి ఛాన్స్ అయితే ఉంది అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. 2500 to 2000 పర్ మంత్ ఫీజు అయితే ఉంటుంది. ఇక్కడ బిల్లింగ్ అంతా కూడా మనకు మంత్లీ జనరేట్ అయితే అవుతుంది. అందులోనూ మనకు వెజ్ తినే వాళ్ళకి ఒక రకమైన ఫీజు ఉంటుంది, నాన్ వెజ్ తినే వాళ్ళకి ఒక రకమైన ఫీజు అయితే ఉంటుంది. సో ఈ విధంగా గవర్నమెంట్ కాలేజ్లో ఫీజెస్ అయితే ఉంటాయి. స్ట్రిక్ట్గా ఉంటుందా అన్న విషయానికి వచ్చినట్టయితే డెఫినెట్గా అయితే ఉంటుంది. ఎందుకంటే మీరు 10th నుంచి వెళ్తుంటారు కాబట్టి మనకు ఇనీషియల్ ఫేజెస్లో సేమ్ ఇంటర్లో ఏ విధంగా హాస్టల్స్ ఉంటాయో అదే విధంగా ఉంటుంది. కాబట్టి మనకు పీఈటీ కావచ్చు, వార్డెన్ కావచ్చు, స్ట్రిక్ట్గానే అయితే ఉంటారు. దానికంటే మెయిన్ ఏంటి అంటే సీనియర్స్తో కొంచెం ప్రాబ్లం అయితే అవుతుంది హాస్టల్స్లో, అది కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి. మనకు తెలిసిందే కదా సీనియర్స్ జూనియర్స్ అని చెప్పి ఇలా కొంచెం మిస్ అయితే అక్కడైతే ఉంటుంది సో అది మీరు మైండ్లో పెట్టుకోండి. బట్ ఇంకా అది మించి పెద్దగా స్ట్రిక్ట్ అయితే ఏమి ఉండదు అని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇక రెండవది ఏంటి అంటే మనకు ప్రైవేట్ కాలేజ్. ఇక్కడ ప్రైవేట్ కాలేజ్ మీరు గమనించినట్టయితే ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ కాలేజెస్ ఉంటాయి. ఫస్ట్ది ఏంటి అంటే మనకు కాలేజ్ వాళ్ళే రన్ చేస్తారు. అంటే ప్రైవేట్ కాలేజ్ పెద్ద పెద్ద యూనివర్సిటీ పెద్ద కాలేజెస్ ఉంటాయి కదా, వాళ్ళు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి విత్ ఇన్ ద క్యాంపస్సే హాస్టల్స్ అయితే ఉంటాయి. అలాంటి హాస్టల్స్కి వచ్చేటప్పటికి ఫీజెస్ అనేవి డిఫర్ అయితే అవుతాయి. ఇయర్లీ మనకు 30,000 35,000 వరకు ఫీజు అయితే ఉండడానికి ఛాన్స్ అయితే ఉంది. ఇది మెయిన్గా నార్మల్ కేసెస్లో. లేదు మనకు కొంచెం టాప్ క్లాస్లో అనుకున్నట్టయితే అరౌండ్ 50-60 వరకు కూడా ఫీజు అనేది వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంది. సో ఇక్కడ మీరు డిపెండ్స్ ఆన్ మీరు సెలెక్ట్ చేసుకున్న కాలేజీని బట్టి మనకైతే ఉంటుంది. బట్ నేను అనుకోవడం ఏంటంటే మినిమం ఒక 35,000 పర్ ఇయర్ అన్నా కూడా మనకు ఫీజు అయితే ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నా. ఇక స్ట్రిక్ట్గా ఉంటుందా అంటే మ్యాక్సిమం మనకు 90% స్ట్రిక్ట్గానే అయితే ఉంటుంది, ఇందులో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఎందుకు అంటే ప్రైవేట్ కాలేజ్ కాబట్టి వాళ్ళు మెయిన్గా అందరూ పాస్ అవ్వడానికి ఏం చేస్తారు, అందులోనూ వార్డెన్ కానీ వాళ్ళు కానీ కొంచెం చాలా స్ట్రిక్ట్గానే ఉంటారు ప్రైవేట్ కాలేజ్లో, ఇందులో డౌట్ అయితే లేదు. సో అది మెయిన్గా మీరు మైండ్లో పెట్టుకోండి. ప్రైవేట్ కాలేజ్లోనే ఇంకొక టైప్ ఉంది కదా, అంటే కాలేజెస్ బయట మనకు హాస్టల్స్ అయితే ఉంటాయని చెప్పేసి అక్కడ వచ్చేటప్పటికి స్ట్రిక్ట్గా అయితే ఏముండదు. బట్ ఫీ వచ్చేటప్పటికి మంత్లీ 5.5K
అంటే నెలకి ఒక 5000 కానీ లేదంటే 5500 కానీ ఆర్ మనకు 4000 నుంచి 6000 రేంజ్ మధ్యలో ఫీజు అనేది ఉండడానికి ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ అస్సలు ఎలాంటి స్ట్రిక్ట్ ఉండదు. మీరు కాలేజీకి వెళ్ళినా వెళ్ళకపోయినా వాళ్ళకి అసలు ఎలాంటి సంబంధం అయితే ఉండదు. జస్ట్ మీరు అక్కడ ఆ ఊర్లో ఉండడానికి వాళ్ళు మీకు మనీ అనేది ఛార్జ్ చేస్తారు అంతే. మీరు ఏమన్నా చేసుకోండి, వాళ్ళకైతే అవసరం అయితే లేదు. సో స్ట్రిక్ట్గా అయితే ఉండదు. నేను ఇస్తున్న సజెషన్ ఏంటంటే ఎవరన్నా పాలిటెక్నిక్ కానీ ఇలా జాయిన్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా ఫస్ట్ ఇయర్ మాత్రం గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు ప్రొవైడ్ చేసే హాస్టల్లోనే జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. మొత్తం మీకు నాలెడ్జ్ వచ్చి బయట ఎలా ఉంటుంది ఏమని తెలుసుకున్న తర్వాత అప్పుడు మాత్రం ఇలా బయట హాస్టల్స్కి వస్తే బాగుంటుందని చెప్పి నేనైతే అనుకుంటున్నా. సో ఇది నా యొక్క మొత్తం ఓవరాల్గా దీనికి సంబంధించి. సో ఓవరాల్గా కాలేజ్ వాళ్ళు ప్రొవైడ్ చేసే హాస్టల్స్ జాయిన్ అయితేనే బెటర్ ఏమో అని నాకు అనిపిస్తుంది. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో అయితే తెలుసుకున్నది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.